హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్లోకి. ఈరోజు కూడా ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు, అది కూడా హెల్తీగా అనమాట. మిల్ మేకర్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లో కొంచెం చెక్క, అదేవిధంగా ఒక 10-12 వరకు యాలకుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనం ఇవి పౌడర్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా పౌడర్ అవుతాయి అన్నమాట. ఇవి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు లేదా అంటే ఒక గ్లాస్ వరకు నేను ఇక్కడ రైస్ అనేది తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఇందులోకి వాటర్ వేసి వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల రైస్ కోసం అయితే ఇలాగైతే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఇలా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా వేయించుకున్నవి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం మిక్సీకి పౌడర్ అయితే వేసుకోవాలి. చెక్క లవంగాలు పౌడర్ని వేసుకొని స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని కూడా రెడీగా ఉంచుకుంటే చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట. స్టవ్ వెలిగించుకొని ఇలాగా వెడల్పుగా లేదంటే ఏదైతే మీరు బిర్యానీకి కుక్ చేసుకుంటారో అలాగా ఒక కళాయిని కానీ ఏదైనా గిన్నెని కానీ పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసుకొని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. లంచ్ బాక్సెస్లోకి సమ్మర్ సీజన్లో చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా ఎక్కువ మసాలాలు లేవు కాబట్టి చాలా ఈజీగా అయితే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్టుగా మనం చెక్క లవంగాలు వేయించి పొడి పట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకొని మిగతా పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిల్ మేకర్ని వాటర్లో వేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి కూడా వేసేసి ఈ ఉప్పు, కారం, పసుపు అంతా దీనికి పట్టేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా అదేవిధంగా వేసుకొని కొంచెం కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మగ్గపెట్టుకోవాలన్నమాట. చక్కగా ఇలా కనుక చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా కలిసేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెక్క లవంగాలు పొడి పట్టి వేసుకున్నాం కాబట్టి చక్కగా వాళ్ళకి రైస్లోకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అదేవిధంగా దాన్ని ఏదైనా ఇలాంటి పలావులలోకి బాగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాగ ఒకసారి పట్టుకొని స్టోర్ చేసుకొని కనుక పెట్టుకుంటే సరిపోతుంది. చాలా క్విక్గా ఈజీగా అప్పుడు మనం ఇలాంటి పలావులు చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి ఒక గ్లాస్ నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం వాటర్ వచ్చేసింది కదా, పెరుగులో ఉన్న వాటర్ కూడా చక్కగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక కప్కి 1.5 వరకు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా దీంట్లో కడిగి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకొని కొంచెం తేమ పోయేంత వరకు కూడా మనం ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ అంతా కూడా చక్కగా దీనికి మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగా చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. కర్డ్ అనేది యాడ్ చేసుకుంటే టేస్టే వేరేగా వస్తుంది. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి ఇలాగ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. కుక్ అయిపోయిన దాన్ని మనం ఇంకొక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కలుపుకుంటే చక్కగా ఈవెన్గా రైస్ అనేది పొడిగా వచ్చేస్తుంది. వెంటనే తీసి కలిపితే కొంచెం రైస్ అనేది విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక 10 to
15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఈ విధంగా కనుక తీసుకుంటే రైస్ అనేది చక్కగా ఇలాగా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయి మిల్ మేకర్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.